ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ను మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తండ్రి మా జీవితంలో మీరు మాకు మరి ఒక దినాన్ని అనుగ్రహించి తండ్రి ఈ విధంగా వేకువనే తండ్రి మిమ్మల్ని ధ్యానించుకోవడానికి మీ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మిమ్మల్ని స్థుతించుకోవడానికి మహింపరచుకోవడానికి మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీ కృతజ్ఞతలు. ఇంకా తండ్రి రావాల్సినటువంటి వారిని సకాలంలో రావడానికి మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పాటలు పాడేటువంటి వారి విషయంలో కానీ వాక్య భాగాలను చదివేటువంటి వారి విషయంలో కానీ తండ్రి మీ యొక్క వాక్యమును వివరించేటువంటి సహోదరులు ఇరువురి విషయంలో కూడా తండ్రి మీరే మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించి తండ్రి చక్కగా మాకు కావాల్సినటువంటి మంచి విషయాలను బోధించేటువంటి సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతటి విషయంలో ఆది నుండి అంతం వరకు కూడా క్రమముగా మర్యాదగా జరిగించి తండ్రి మీ యొక్క నామమునకు మహిమ కలిగే విధంగా మీరే సమస్తమును సమకూడి జరిగించమని ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సహోదరులు భాస్కర్రావు గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తర్వాత రెండో కీర్తనగా నేను పాడతాను. హలో, వినిపిస్తుందండి. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. పిండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమును లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకులకు కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులుకై కరిగిపోయిన ప్రేమ,
లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవము నీ కసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, స్థిర జీవము నీ కసగే ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరికీ వందనాలండి. పాట పాడి వినిపించినటువంటి సహోదరులు భాస్కరరావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. అనిల్ గారు, మీరు పాడతానంటే మీరు పాడిన పాట. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన పాడుకుని దేవుని నామమును మనము మహింపరచుకుందాం. ఒక కీర్తన పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా అనే కీర్తన పాడుకుని మనము దేవుని నామమును మనము మహింపరచుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కనక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, త్రోవ కనక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను,
చున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాము, లేవనెత్తుమా బాగు చేయుమా. కరుణించుమా యేసు, కాపాడుమా. కరుణించుమా యేసు, కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి దేవుని నామమును స్తుతించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. లేవియాకాండము 23వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు సుబ్రహ్మణ్యం గారు మొదటి వచనం నుండి 21వ వచనం వరకు చదివి వినిపిస్తారండి. తర్వాత సహోదరులు నతానియేలు గారు 22వ వచనం నుండి 38వ వచనం వరకు చదువుతారండి. 39వ వచనం నుండి చివరి వరకు సహోదరి శ్రీకళ గారు చదివి వినిపిస్తారు. లేవియాకాండము 23వ అధ్యాయం. ఉమ్. 21 వరకు సార్. అవునండి, అవునవును. ఓకే. లేవియాకాండము 23వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చింది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామకం కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారమును 7వ దినమున విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసముల
యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీకు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా ఉండవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధముగాను ఉండవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీరు మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించే దినములో నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని ప్రాణార్పణము సాపు హలో ద్రాక్షారసము. హలో, మీరు బ్రదర్ మీ దేవునికి వందనాలండి. చెప్పండి. చదవండి. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చేవారు. ఆ దినమున మీరు రొట్టె ఏమి పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా మీరు 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినమున మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసముల నుండి తూములు 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలముగా అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది గల గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములోను వారి పానార్పణముతోను దహన బలి అయిన యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాపపరార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పించవలెను. యాజకుడు ప్రథమ
పదము ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేళ్లను యెహోవా సన్నిధికి అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడిన యాజకుడగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అందరికి వందనాలు. నతనీయులు గారు ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి చదవండి. హలో. వినపడుతుందండి. ఓకే, వందనాలండి. ఎన్నో వాక్యం అండి? ఎంత? 22వ వచనం నుండి 38వ వచనం వరకు. 22. మీరు మీ పంట చేను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్ముని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనిన పనని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పనైనను చేయు ప్రతి వాని ప్రజల్లో నుండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పని చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములు గాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి, దహన ద్రవ్యమునేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.
ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. వందనాలు. నేను చదువుతున్నానండి. 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపజేసిదనని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలల్లో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియజెప్పెను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 23వ అధ్యాయం అంతటినీ కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అందరికీ వందనాలు. లేవికాండము 23వ అధ్యాయాన్ని అందరికీ వందనాలు. 23వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ లేవికాండము 23వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కాలానుసారంగా పాటించవలసిన పవిత్ర పండగలను ఇక్కడ ప్రకటించాడు. ఇది కేవలము సాంప్రదాయ దినాలు కాదు. ఈ పండగలలో దేవుడు ఆ ప్రజలకు రక్షణను, ఆధ్యాత్మిక సూచనలను దేవుడు అనుగ్రహించినట్లుగా మనమైతే ఈ అధ్యాయంలో పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఇది మీ పండగలు, మన పండగలు అని కాకుండా యెహోవా పండగలు అని మనమైతే చూస్తూ ఉన్నాం. దీనిలోంచి మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యెహోవా పండగలు అంటే యెహోవా చేత నియమింపబడిన పండగలు అని. యెహోవా నియామక కాలములు ఇవే అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు పండగలను నిర్ణయించింది, నియమించింది దేవుడే. ఈ పండగల యొక్క ఉద్దేశము వారికి సెలవుల కోసము కాదు, వాళ్ళకి సాంప్రదాయాలు మాత్రమే కాదు. అది కొలసీ 2:7 ప్రకారము ఇవి రాబోయే వాటికి నీడలు. అంటే రాబోయే క్రీస్తు ప్రభు వారికి ఇవి ఒక ఛాయలుగా ఈ పండగలను దేవుడు నియమించాడు. అయితే ప్రియ సహోదరులారా, ఈ యొక్క పండగలలో మనం చూస్తున్నప్పుడు విశ్రాంతి దినము తరువాత నుంచి పస్కా పండగ దగ్గర మొదలయ్యి మరలా పర్ణశాల పండగల దగ్గర దాకా ఈ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తూ ఉంది. 1-3 వచనాలు విశ్రాంతి దినము గురించి, 4-5 వచనాలు పస్కా గురించి. అంటే దేవుడు విశ్రాంతి దినములో ఇచ్చే విశ్రాంతి గురించి ఇచ్చే అర్థమయ్యేటట్టుగా ఆ పండగని, ఆ కార్యమును చేయమన్నాడు. తర్వాత పస్కా
అంటే పస్కాలో జంతువు బలినిచ్చి వాళ్ళు ఎలా విమోచింపబడ్డారో, ఆ విమోచన మనకు అర్థం కావాలని 4-5 వచనాల దాకా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6 వచనం నుంచి 8 వచనం దాకా పులియని రొట్టెల పండగ అంటే పవిత్ర జీవితాన్ని, పులియని అంటే పాపము లేని పవిత్ర జీవితాన్ని ఎలాగ కొనసాగించాలో అనే ఉద్దేశానికి పులియని రొట్టెల పండగ. మొదటి ఫలాల పండగ అంటే ఆశ మరియు పునరుద్ధానముని ఉద్దేశించి ఈ పండగ. వారముల పండగ అంటే పంట మరియు కృతజ్ఞతతో సంబంధించిన విధముగా. తర్వాత కహాలి పండగ, దీనిని బుర్రల పండగ అని కూడా బుర్రల పండగ అని కూడా తెలియజేస్తూ ఉంటారు. అవి 23-25 దాకా మనం చూస్తూ ఉన్నాం. ఇది హెచ్చరికకు, పిలుపుకు సంబంధించిన విధముగా ఈ పండగను చేస్తారు. తర్వాత ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తము గురించి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రాయశ్చిత్తపు పండగ, పాప క్షమాపణ పండగ గురించి తెలియజేయబడుతుంది. తర్వాత గుడారాల పండగ, దీనిని పర్ణశాల పండగ అని కూడా తెలియజేశారు. ఇది దేవుని సన్నిధిలోని ఆనందము గురించి ఈ పండగను వివరించారు. కాబట్టి ఇక్కడ పండగ పేర్లు, వాటికి సంబంధించిన వచనాలు, వాటి యొక్క అర్థాలు ఇక్కడ తెలియజేయబడ్డాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, మరలా మీకు గుర్తు చేస్తున్న విషయం ఏమిటి అంటే, ఇది మీ పండగ, నా పండగ కాదు. ఇది యెహోవా చేత నియమింపబడిన కాలాలు. వాటిని వాళ్ళు అనుసరించారు. దానికి గల అర్థము భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రస్తుత పండగలివి. అయితే దీనిలో ముఖ్యమైన పాయింట్లు ఏమిటి అంటే, దేవుడు సమయానికి పనిచేసే దేవుడు. ఆయన పండగలు యోజనతో ఉన్నాయి. అంటే ఈ చేస్తున్న పండగలు ఒక ప్రయోజనాత్మకముగా, ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాలను కలిగి ఉన్న పండగలు. ఈ పండగలన్నీ సూచించేది బలులను కాదు. రెండో పాయింట్ ఏంటంటే, పండగలు అన్నీ గూడా ఎవరిని సూచిస్తున్నాయంటే, క్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. తర్వాత మూడో పాయింట్, మన జీవితము గూడా పవిత్ర పండగలాగా ఉండాలని దేవుడు ఆలోచన చేసి, విశ్రాంతి, పవిత్రత, ఆనందం కలిసి ఉన్న ఈ 3 పండగలను చూపిస్తున్నాడు. కాబట్టి పండగలో నుంచి ఒక ప్రయోజనము ఉంది. పండగలలో క్రీస్తు ఉద్దేశం ఉంది. పండగలలో విశ్రాంతి, పవిత్రత, ఆనందము ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పండగలను దేవుడు వారికి ఆ నియామక కాలాలను ఇచ్చినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే దీని గురించి రచయితలు కొంతమంది తెలియజేస్తున్న విధానం ఏమిటి అంటే, మొదటి 4 పండగలు క్రీస్తు మొదటి రాకడ. అంటే పస్కా పండగ అంటే మొదటి 4 పండగలలో క్రీస్తు మొదటి రాకడ మనకి కనపడుతూ ఉంది. అంటే పస్కా అంటే 23వ అధ్యాయం 5వ వచనం ప్రకారము పస్కా పండగ అంటే ఇశ్రాయేలీలు రక్తం వల్ల రక్షింపబడ్డారు. అలాగే యేసు రక్తం వల్ల మనం విమోచింపబడ్డాం. మొదటి రాకడలో జరిగిన పని. ఇశ్రాయేలీలు రక్తము చేత ఎలా రక్షింపబడ్డారో, క్రొత్త నిబంధనలో యేసు రక్తము చేత రక్షింపబడ్డారు. అంటే క్రీస్తే మన పస్కా గొర్రె. 1 కొరింథీ 5:7 ప్రకారం మనం చూస్తూ ఉన్నాం. రెండోది పులియని రొట్టెల పండగ. పులియ అంటే పాపము,
యేసు జీవితం పాపము లేని జీవితము. అంటే మనము గూడా పాపము లేకుండా జీవించమని దేవుడు క్రీస్తు ప్రభువారి జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత మొదటి ఫలాల పండగ. అంటే మొదటి ఫలాల పండగ అంటే ఏమిటి అంటే, యేసు మృతులలో నుండి మొదటి ఫలముగా లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు మృతులలో నుండి మొదటి ఫలముగా లేచినట్లుగా మనము గూడా యేసుక్రీస్తు మొదటి ఫలముగా లేచినట్లుగా 1 కొరింథీ 15:20లో ఏం చెప్తాడంటే, మన పునరుద్ధానానికి ఇదే హామీ. యేసు ఎలాగ లేపబడ్డాడో మనం గూడా లేపబడతామనే దానికి ఈ మొదటి ఫలాల పండగ అక్కడ అర్థవంతంగా తెలియజేస్తూ ఉంది. తరువాత వారముల పండగ లేదా పెంతెకోస్తు పండగ చూస్తూ ఉంటాం. ఇది సంఘము ప్రారంభమును గురించి, పరిశుద్ధాత్మ యొక్క అవతారము గురించిన విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి పస్కా పండగ, పులియని రొట్టెల పండగ, మొదటి ఫలాల పండగ, పెంతెకోస్తు పండగ. క్రీస్తు మొదటి రాకడలో వచ్చి చనిపోయాడు, పాపము లేకుండా ఉన్నాడు, తిరిగి లేపబడ్డాడు, సంఘము స్థాపింపబడింది అనేది ఈ 4 పండగల యొక్క విధానము క్రొత్త నిబంధనలో మనకు కనపడుతుంది. తర్వాత చివరి 3 పండగలు. ఒకటి దానిని బూరల బోరల పండగ లేదా కహాలి పండగ అంటారు. ఇది దేనిని తెలియజేస్తుందంటే హెచ్చరికకు పిలుపు. కాబట్టి ప్రభువు రాబోతున్నాడు. చాలామంది మరణాతా అని అంటూ ఉంటారు. అంటే ప్రభువు వచ్చుచున్నాడు అని. అంటే ఈ బూరల పండగ దేనిని చూపిస్తుందంటే ఒక హెచ్చరికకు పిలుపునిస్తూ ఉంది. తర్వాత ప్రాయశ్చిత్తపు దినము అంటే ప్రాయశ్చిత్తపు అంటే పశ్చాత్తాపపు దినము. ఇది మనకి హెబ్రీ 9:28లో మనం పరిశీలన చేస్తున్నప్పుడు, మన అందరి ప్రాయశ్చిత్తము నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయినట్లుగా, ఆయన శిలువ మీద మరణించిన ఆ యొక్క దినాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంది. ఇది జాతీయ పాపాలకు ఉపవాసము మరియు పశ్చాత్తాపము చెందే రోజు. అంటే జాతీయ పాపాలంటే యావత్ ప్రజానీకానికి సంబంధించిన పాపముల నిమిత్తము అని మనమైతే పరిశీలన చేయవచ్చు. తర్వాత గుడారాల పండగ లేదా దీనిని పర్ణశాల పండగ అని అంటారు. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన రక్షణను లేదా దేవుడు శాశ్వత ఆనందమును, దేవుడు మనతో నివసించే విధానాన్ని గుర్తు చేయడానికి ఈ యొక్క గుడారాల పండగను మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రతి పండగ అది దేవుడిచ్చినది. దాని యొక్క ఉద్దేశాన్ని చాలా సవివరంగా దీనిని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి రావాల్సిన ప్రశ్నలేమిటి అంటే, ఒకవేళ ప్రశ్న వస్తే, ఒకవేళ ప్రస్తుతం ఏమైనా పండగలు జరిగితే అవి యెహోవా అంటే దేవుని చేత నియమింపబడ్డాయా? లేదా అపోస్తలుల చేత నియమింపబడ్డాయా? లేదా మానవుల చేత నియమింపబడ్డాయా? అది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాక్యానుసారమైన అర్థాన్ని మమ్మల్ని అడిగినట్లయితే, ప్రస్తుతము భూమి మీద ఎటువంటి పండగలు దేవుని చేత నియమింపబడినవి లేవు. కాబట్టి అంటే ప్రస్తుతం ఉన్న క్రైస్తవ పండగలు అంటే మరి మీ అందరికీ తెలుసు. కానీ అవి యెహోవా చేత నియమింపబడినవి కావు. కానీ ఆ కాలంలో చేయబడ్డ పండగలు భవిష్యత్తును చూపిస్తూ, క్రీస్తును కేంద్రం చేస్తూ ఉన్నాయి. అవి దేవుడే నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తదుపరి మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మన జీవితంలో మనము ఈ యొక్క పండగలను ప్రస్తుతం చెయ్యాలా? అంటే ప్రస్తుతము క్రీస్తును జ్ఞాపకం చేసుకోవడమే, ఆదివారం ఆరాధనలో పాల్గొనడమే ఒక
మనకి విశ్రాంతిని, ఆనందాన్ని, పవిత్రతను ఇస్తుంది కాబట్టి, దానిని పండగగా మనము భావించవచ్చు అని వాక్యము పేరట నన్ను నేను హెచ్చరించుకుంటూ, వాక్యం విన్న మీ అందరిని గూడా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిలో ఇవన్నీ నెరవేరాయా అంటే అవును నెరవేరాయి. పస్కా క్రీస్తు గొర్రెవలె అయ్యాడు. పులియని రొట్టెలు పాపం లేని జీవితాన్ని అనుభవించాడు. మొదటి ఫలాలు పునరుద్ధానం తిరిగి చనిపోయి తిరిగి లేపబడ్డాడు. పెంతుకోస్తు పరిశుద్ధాత్మ అవతరణ జరిగింది. కహాలి బూరల పండగ అంటే ప్రభువు తిరిగి రావడం మరలా జరిగిద్ది. ప్రాయశ్చిత్తము ఆయన సంపూర్ణమైన బలిని, మరి జాతీయ పాపముల కొరకు మరి ఆయన బలిని, తర్వాత గుడారము దేవుడు మనతో నివసించడం. కాబట్టి ఈ విషయాలన్నిటిని మనము గమనించి, మరి ఈరోజు మన జీవితంలో ఎక్కడ మనము తప్పిపోతున్నామో, ఎక్కడ పొరపాట్లు మనము కలిగి ఉంటున్నామో పరిశీలన చేసుకొని, మరి దీనిని బట్టి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, వాక్యం చేత మరి మిమ్మల్ని హెచ్చరించడము, నన్ను నేను హెచ్చరించుకుంటూ నేను దీనిని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించి, ఈ కాలంలో ఉన్నటువంటి మనకు అప్పుడు జరపబడినటువంటి దేవుడు నియమించినటువంటి వాటితో ఏమాత్రం సంబంధం లేదు. అవి కేవలం అవి ముంగుర్తుగా మనకు దేవుడు తెలియజేశాడు అనేటువంటి విషయాలను చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు కూడా ప్రార్థన సహాయం కోరవలసిందిగా సహోదరులు అనిల్ గారినే ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రం. ఈ యొక్క గడిచిన కాలమంతయు మమ్మల్ని కాపాడి ఈ నూతన మాసములోకి మమ్మల్ని నడిపించారు. ఇదిగోండి మరి మేమందరము ఆసక్తిగా మిమ్మల్ని సేవిస్తూ మరి వాక్యమును నేర్చుకొనుచు ఉండగా మంచి విషయాలను మేము నేర్చుకుని మా జీవితంలో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దుకుంటకు ఈ తరగతులు ఈ యొక్క విధానము ఉపయోగపడుటకు కృప చూపించండి. మరి ఇప్పటి వరకు వాక్యమును విని ఉన్నాం. తదుపరి వాక్యములోకి వెళుచుండగా మరి సహోదరులు పెద్దలు దేవకిరణ్ గారి ద్వారా ఎన్నో మంచి విషయాలను మీరు మాకు తెలియజేయండి. అనేకులు మా తండ్రి వెనకబడిపోచు ఉండగా మరి ప్రతి ఒక్కరూ మా తండ్రి సమయానికి హాజరవగలిగిన మనసును, అటువంటి పరిస్థితులను మరి అనుకూలతను మీరు దయచేయండి. మరి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు దైవజనులుగా చెప్పుచున్న వారి యొక్క మాటలను శ్రద్ధగా వారి చెవులకి, వాళ్ళ మనసులకి అటువంటి గ్రహింపుని దయచేసి మంచి మార్పును గూడా, మంచి ఆశీర్వాదాలను గూడా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయగలరని చెప్పుచున్న సహోదరులను, వారి కుటుంబమును, వారి సంఘమును మరి దీవించగలరని, దీనిని ఏర్పాటు చేసిన వారిని, దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారిని కూడా దీవించగలరని, ఈ దినపు దీవెన ఆశీర్వాదాలతో మా అందరి మీద మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా వాక్యమును వినిపించి ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని వాక్యమును మనకు వినిపించాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమునకు మనల్ని కూడా సమకూర్చిన మన తండ్రి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యం వినుటకు శ్రద్ధతో ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, పాపమును కూర్చిన సంగతులు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో నిన్నటి దినం వరకు కూడా కొన్ని విషయాలు మనము ధ్యానించాము.
అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. పాపము అనగా ఏమిటి? పాపాన్ని గురించి బైబిల్ యొక్క దృక్పథం లేక బైబిల్ యొక్క బోధ, బైబిల్ ఏం బోధిస్తుంది అనే విషయాలను మనము దేవుని యొక్క గ్రంథం నుండి ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. పాపము అంటే అవిధేయత, పాపము అంటే రుణం, పాపం అంటే అవిధేయత అనే పాయింట్ వరకు మనం ధ్యానించాం. ఇక ఈరోజు మనం పాపము అనగా దేవుని యొక్క విశ్వాస్యత నుండి తప్పిపోవటం, అంటే అవిశ్వాసులుగా మారిపోవటం. పాపం అంటే అవిశ్వాసం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు, కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. పాపము అంటే అవిశ్వాసము. ఇక్కడ యోహాను గారు తెలియజేస్తూ దేవుని నమ్మనివాడు, దేవుని నమ్మనివాడు అంటే అసలు దేవుడు అంటే నమ్మకపోవటమే పాపం. ఇది చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఏదైతే దేవుని వాక్యము, దేవుని కూర్చిన సత్యాన్ని మనకు బోధిస్తూ ఉందో దానిని మనం వింటూ కూడా ఆ సత్యాన్ని అంగీకరించము, అది పాపం. కనుక విశ్వాసం అనేది ఒక వ్యక్తిని పరిశుద్ధలోనికి నడిపిస్తే, పాపము అనేది అవిశ్వాసం అనేది పాపములోనికి నడిపిస్తుంది. రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం అంటాడు. అంటే ఏది పాపం అంటే విశ్వాసం మూలము కానిది, అంటే విశ్వాసం లేకుండా ఉండటం పాపం. అసలు బైబిల్ విశ్వాసాన్ని గురించి బోధిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఇలా తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము అనే మాట తెలియజేస్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ముందు నమ్మాలి. కనుక అవిశ్వాసమే పాపం. చాలా మంది దేవుని ఎరగని వారు అవిశ్వాసంలో ఉన్నారు. అది సాధారణమైన విషయం. కానీ దురదృష్టం ఏమిటి అంటే, ఇక్కడ దేవుని ఎరిగిన వారు కూడా, లేక బైబిల్ చదువుతున్న వారు కూడా, వాక్యాన్ని వింటూ ఉన్నవారు కూడా ఈ గ్రహింపు లేకపోవడం, అంటే విశ్వాసాన్ని గూర్చిన గ్రహింపు లేకపోవడం, దేవుని గూర్చిన గ్రహింపు లేకపోవడం, దేవుని వాక్య సత్యం పట్ల అవగాహన కలిగి దానిని
పరిపూర్ణంగా విశ్వసించలేకపోవడం పాపంగా పరిగణించబడుతుంది. ఎవరైతే దేవుని నమ్మలేదో అతను దేవుని కుమారుని గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని కూడా నమ్మటం లేదు. కనుక అవిశ్వాసము అనేది పాపముగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక తర్వాత పాయింట్ మనం గమనించినట్లయితే, పాపం అనగా దేవుని వ్యతిరేకమైన లేక దైవ వ్యతిరేకమైన జీవితం. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం పాపం. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం 5వ వచనం. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూడండి, ఇక్కడ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచడం, అది నీతి. కానీ ఇక్కడ అలా నీతిమంతునిగా తీర్చే వాని యందు విశ్వాసం ఉంచలేకపోవటము పాపం అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారం అయినాం. ఎందుకంటే ఇక్కడ అసలు మనం ఏమి చేయలేదు, చేయకపోయినా దేవుడు మనల్ని నీతిమంతుడిగా తీర్చుతున్నాడు. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. అలా ఏమి చేయకపోయినా మనల్ని కేవలము నమ్మితే చాలు మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాను అని వాక్యం చెప్తున్నా అది కూడా చేయకుండా ఉండటమే పాపమై. చూడండి, 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ వచనంలో రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇక్కడ దేవుని అంగీకరించని వారికి లేక నమ్మని వారికి వారి మీద ఎందుకు దేవుని ఉగ్రత ఉంటుంది అంటే, నీ కొరకు దేవుడు పని చేశాడు, నువ్వు చేయాల్సిన దాన్ని ఆయన చేశాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తా ఉంది. ఇది గ్రహించాలి మనం. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా చేసే ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన కోసం చేశాడు. అదే ఇక్కడ చెప్తాడు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. మనం భక్తిహీనులుగా ఉన్నాం, మనము దుర్నీతి పరులుగా ఉన్నాం, అవిశ్వాసులుగా ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించకుండా మనము ఇంకా దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని కోపం మన మీదకి వస్తుంది. నీ కొరకు తన కుమారుణ్ణి ఆయన బలిదానముగా చేస్తే ఈ విషయాన్ని నువ్వు ఇంకా విశ్వసించకుండా దానికి అవిధేయంగా ఉన్నప్పుడు, దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ దైవ విరుద్ధమైన జీవితమే పాపము. ఇది మనం గ్రహించవలసిన వారమైనా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును
పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండినలా అట్టివానికి నియమింపడెను గాని నీతిమంతుడికి నియమింపడలేదని ఎవడైనను ఎరిగి అంటాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరికి? నీతిమంతునికి కాదు. అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ఆ నేరాస్మృతి అంటారు, శిక్షాస్మృతి అంటారు కదా. ఆ శిక్షాస్మృతి అనేది ఎవరి కోసం అంటే నీతిమంతుని కోసం కాదు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అప్పగించబడింది. కనుక ఎవరైతే ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి మీద ధర్మశాస్త్రం ప్రయోగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనము దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు, అంటే ధర్మ విరోధముగా జీవించినప్పుడు వారికి దేవుని యొక్క శిక్షాస్మృతి అనేది అమలుపరచబడుతుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విరుద్ధంగా జీవించిన ప్రతి ఒక్కరికి కూడా శిక్షను విధించుటకు దేవుడు అధికారం కలిగి ఉన్నాడు. కనుక దేవునికి విరుద్ధంగా లేక వ్యతిరేకముగా జీవించడమే, సత్యాన్ని అంగీకరించకపోవటమే పాపము అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అలాగే మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? అంటే ఒకవేళ నీతిమంతుడే రక్షింపబడలేని పరిస్థితి ఉంటే నీకు మరి రక్షణ పొందకుండా భక్తిహీనతలో ఉంటూ పాపంలో జీవిస్తున్న వాడి సంగతి ఏమిటి? వాడు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉంటాడు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఇలాంటి వారి మీదకి దేవుని కోపం నిలిచి ఉంది, దేవుని ఉగ్రత నిలిచి ఉంది. కనుక మనము ఇంకా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే, దేవుని సత్యాన్ని ఎదురాడుతూ ఉంటే మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం అని గ్రహించాలి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుకున్నాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు చదువుకుంటే, మరియు ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7గురిని కాపాడెను. మరియు ఆయన సొదమ గుమ్మర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చాను. కాబట్టి దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉంది. కనుక ఎవరైతే ఇంకా దేవుని సత్యాన్ని గ్రహించకుండా దేవునికి విరుద్ధంగా ఉంటారో వారందరూ కూడా పాపంలో ఉన్నారు, పాపులుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మరొక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పాపం అనగా పాపాన్ని గురించి మనం వాక్యం ఏదైతే అంటే లేఖనాలు ఏవి తెలియచేస్తున్నాయో అది వాటన్నిటిని గురించి ఎంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఇంకొక పాయింట్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే శరీర క్రియలు పాపాన్ని ప్రకటిస్తాయి. అంటే ఇక్కడ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ మేనిఫెస్ట్ సిన్ అన్నాడు. అంటే ఇంగ్లీష్లో ఈ మాట మనకి ఏం చెప్పబడుతుంది అంటే
మన శరీరంలో చేసే ఆ క్రియలే పాపాన్ని ప్రత్యక్షపరుస్తాయి, ప్రకటిస్తాయి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం 21 వచనాల వరకు చదువుతున్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి. వీటన్నిటిని మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పాపాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకమైనవి. కనుక శరీరములో జరిగే ఈ క్రియలన్నీ పాపాన్ని ప్రత్యక్షపరుస్తాయి. పాపము యొక్క ప్రత్యక్షత మన శరీరము ద్వారా బయటికి ప్రత్యక్షపరచబడుతుంది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యము మనకెంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక మనము దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు దేవుడు మనకెంతో స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన శరీరముందు ఇవి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దీనిని చేసినప్పుడు, అంటే జారత్వము స్పష్టంగా ప్రత్యక్షపరచబడేది, అపవిత్రత స్పష్టంగా ప్రత్యక్షపరచబడేది. కొన్ని అంతరంగంలో ఆలోచించే ఆలోచన విధాలు అవి కనిపించవు, కానీ ఇవి స్పష్టంగా కనిపించే పాపాలు. కనుక మన శరీరమందు ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. మన జీవితం ద్వారా అవి అంటే ఇలా జీవించే జీవితం ద్వారా ఇవన్నీ మనకు స్పష్టంగా మన క్రియల ద్వారా కనపడుతూ ఉంటాయి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనకి ఇలా కనపడుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే వీళ్ళంతా పాపములో ఉన్నవారు. ఇదంతా కూడా శరీరమందు ప్రత్యక్షపరచబడే పాపం. ఇక స్పష్టంగా మనిషి యొక్క శరీర క్రియల ద్వారా, అంటే శరీరము చేసే కార్యాల ద్వారా ఎంతో స్పష్టంగా తెలియచేయబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా ఈ మాటలు కనపడతాయి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. కనుక అంతిమ స్థితి ఇది, పాపుల యొక్క అంతిమ స్థితి అంటే 2వ మరణం, అగ్ని గంధకములతో మండే గుండం. ఇంతటి భయంకరమైన పరిస్థితికి మనం మూల కారణాన్ని ఆలోచిస్తే అది పాపమే. కనుక ఈ పాపాలన్నీ కూడా, లేక ఈ పాప జీవితం అంతా కూడా మన యొక్క శరీరము ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది. శరీరము ద్వారా ఇది మనం చూస్తాం. ఒక వ్యక్తి
ఇక్కడ త్రాగుబోతులను అన్నాడు. అంటే ఒక వ్యక్తి తాగినప్పుడు అతని యొక్క పాపం మనకి స్పష్టంగా అతని శరీరం ద్వారా కనపడుతుంది. ఒక వ్యక్తి వ్యభిచరించినప్పుడు అది అతని శరీరం ద్వారా కనపడుతుంది. ఇలాగా శరీరము ద్వారా అవన్నీ కూడా మనకు ప్రత్యక్షపరచబడతాయి. మన శరీరమే ప్రకటిస్తుంది. పాపించుటకు మనం రోమీలకు రాసిన అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 10వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తారు. 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని, మృతమైనది అంటే చనిపోవటం, శరీరము అంటే నిజంగా శరీరం చనిపోవటం కాదు, శరీర కార్యాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చనిపోతాయి. ఎప్పుడు అంటే క్రీస్తు మీలో ఉన్న ఎడల. క్రీస్తు ప్రభు వారు మనలో ఉన్నప్పుడు, అంటే మనం ఆయన్ని ధరించుకున్నప్పుడు మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క స్వభావ లక్షణాలను మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే శరీర విషయంలో మనం మృతులమైపోతాం. అంటే శరీరము జరిగించే పాపాల విషయంలో మనము మృతులమైపోతాం. అంటే ఆ కార్యాలు మనలో చనిపోతాయి, ఆ కార్యాలు మనలో నుండి బయటికి వెళ్ళిపోతాయి. ఇక మనము శరీరం విషయంలోను ఆత్మ విషయంలోను రెండిటి విషయంలో పరిశుద్ధులుగా ఉంటాం. కనుక ఇక్కడ మనం ఈ యొక్క వచనాన్ని గమనించినట్లయితే 12వ వచనంలో అంటాడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము అంటాడు. అంటే శరీరానుసారంగా మనం ఇంకా జీవిస్తూ ఉంటే మనం శరీరానికి బాకీదారులము కాము. అంటే కొన్నిసార్లు ఎవరైనా ఇంకొకరికి అప్పు పడినప్పుడు, రుణస్థులుగా ఉన్నప్పుడు అతను ఏం చెప్తే అది చెయ్యాలి. ఎందుకంటే రుణభారం అలాంటిది. అలాగే మనం శరీరానికి రుణస్థులుగా ఉంటే శరీరం ఏం చెప్తే అది చెయ్యాలి. కానీ ఇక్కడ రక్షించబడిన మనం అందరము కూడా శరీర రుణం నుండి విడిపించబడ్డాం, అనగా శరీరానుసారమైన జీవితం నుండి. ఇంకా మనం అలాగే ఉంటే 13వ వచనం చెప్తున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు అంటాడు. కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల, శారీరక క్రియలు అంటే ఇప్పుడు మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీ పత్రికలో, ప్రకటన గ్రంథంలో ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ఆత్మచేత చంపివేయాలి. మన ఆలోచనల్లో మనస్సుల్లో ఉన్న ఆ యొక్క వాటన్నిటిని ఎప్పుడైతే చంపివేస్తామో అప్పుడు మనము ఆత్మ సంబంధులంగా రూపించబడతాం, ఆత్మ సంబంధులంగా మనం ఉంటాం. కనుక మన శరీరమే ఒక తెర లాంటిది, అంటే స్క్రీన్ మీద ఆ యొక్క బొమ్మలు ఎలాగ ప్రత్యక్షమవుతూ ఉంటాయో ఒక డిస్ప్లే మీద, అలాగే మన యొక్క శరీరం ద్వారా ఈ పాప క్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ప్రదర్శించబడుతూ ఉంటాయి. కనుక ఇది పాపం. కనుక ఈ పాపం నుండి మనం విడిపించబడవలసిన వారమై ఉన్నాం. తరువాత పాయింట్కి మనం వెళ్దాం. తరువాత పాయింట్ మనం చూస్తే పాపం అంటే పాపాన్ని గురించి థియోలాజికల్ నిర్వచనాలు కొన్ని చెప్పబడ్డాయి. ఈ థియోలాజికల్ అంటే దైవశాస్త్ర సంబంధమైన నిర్వచనాలు.
దైవ శాస్త్రము ఏమి బోధించింది అంటే, పాపం అంటే దేవుని ప్రేమకు లోబడకపోవటం అనేది. అంటే ఇక్కడ పాపం దేవుని పట్ల ప్రేమ లేకపోవటం, దేవునికి అనుగుణంగా లేకపోవటం పాపం. అంటే దేవుని ప్రేమించకపోవడం పాపం. ఇది మనకు ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా కనపడుతుంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన చట్టంలో ఉన్న ఒక ప్రధానమైన విషయం. 4వ వచనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, పాపం అంటే దేవుని ప్రేమించకపోవడం, లేక దేవుని ప్రేమకు లోబడకపోవడం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ నుండి మనం బయటికి వెళ్ళిపోవటం, లేదా దేవుని యొక్క ప్రేమను గ్రహించకపోవటం. కనుక దేవుని ప్రేమకు దూరంగా ఉండటమే, దేవుని ప్రేమకు లోబడకపోవటమే పాపం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక వాక్యాన్ని వింటున్న మనము, ఇంకా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమను గుర్తించకుండా మనము లౌకికమైన ప్రేమలో పడిపోవటమే, ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ ఉండటమే, దేవుని ప్రేమను గుర్తించకపోవటమే పాపము అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం, అంటే 6వ వచనం నుండి చదువుకుందాం. 6 నుండి 8 వచనాలు. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమిక్కను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇక్కడ చూడండి, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే, మనం నీతిమంతులను ప్రేమించలేదు, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని మన కోసం బలి చేశాడు. కనుక ఈ ప్రేమ చాలా గొప్ప ప్రేమ. కనుక ఈ దేవుని ప్రేమకు లోపడకపోవటమే, దేవుని ప్రేమించకపోవటమే పాపం అని థియోలాజికల్గా నిర్వచనాలు తెలియజేస్తున్నాయి. ఇక రెండవ నిర్వచనం ఏమిటంటే, పాపం అంటే దేవుని మరియు మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం. అంటే దేవుని మరియు మనుషుల పట్ల, అంటే దేవుని ప్రేమించాలి, రెండవది మనుషులను ప్రేమించాలి. ఈ రెండు లేకపోవటమే పాపం. లూకా సువార్త 10వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ అడుగుతాడు. 25వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించి అడిగాడు.
అందుకు ఆయన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, రెండు ప్రేమను గురించి చెప్తున్నాడు. అంటే ఇద్దరు వ్యక్తుల పట్ల కనపరచవలసిన ప్రేమ. మొదటిది దేవుని ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. పాపం అంటే దేవుని పట్ల మనుషుల పట్ల లేకపోవటమే, ప్రేమ లేకపోవటమే పాపం. కనుక ఇక్కడ గ్రహించాలి. అందుకే ఇక్కడ రెండు విషయాలు చెప్పబడుతున్నాయి. పాపం అంటే చాలాసార్లు మనము దేవుని ప్రేమిస్తూ ఉంటాం, అంటే దేవుని పట్ల అపారమైన భక్తి కలిగి ఉంటాం, కానీ సాటి మనుషుల్ని ప్రేమించాం. ఇక్కడ ఈ ఈ ప్రశ్న చెప్పిన తర్వాత ప్రభు అంటాడు, సరే అలాగే వెళ్ళి చేయమంటాడు. అప్పటికి అతను, ఆ యొక్క బోధకుడు, నాను నీతిమంతుడిగా ఉండాలని కనపరుచుకొని ఇంతకీ నా పొరుగువాడెవడు అనే ఒక ప్రశ్న వేస్తాడు. ఆ పొరుగువాడెవడు అనే విషయాన్ని తెలియచేయడానికి ప్రభు కింద ఒక సమరయుని గురించిన ఉపమానం చెప్తాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ చాలా మంది దైవికంగా భక్తి కలిగి ఉంటారు, దైవికంగా ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అదేమిటంటే దేవుని స్వరూపము. దేవుడు దేవుని స్వరూపము. దేవుడు మన సృష్టికర్త. ఆ సృష్టికర్త యొక్క స్వరూపము, ప్రతిబింబము మనము. మరి దేవుని ప్రేమించేవాడు తన యొక్క సహోదరుని కూడా ప్రేమించాలి అనే నియమాన్ని దేవుడు మనకు అప్పగించాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం ఇలా చెప్తుంది. 1వ అధ్యాయము 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ యొక్క అధ్యాయం 27వ వచనం నుండి 2వ అధ్యాయం వరకు కూడా పొరుగు వారిని ప్రేమించటము అనే ఒక విషయాన్ని ఆధారం చేసుకొని యాకోబు గారు చాలా సంగతులు రాశారు. దరిద్రుడు వస్తే అతన్ని ఏం చేస్తారు, ప్రశస్త వస్త్రములు కట్టుకున్నవాడు వస్తే అతని పట్ల ఎలా ప్రవర్తిస్తారు, ఇదంతా ఆయన మార్చి మాట్లాడుతూ చెప్తూ, ఇక ఈ 2వ అధ్యాయంలో క్రియలు లేని విశ్వాసము మృతమైనదిగా మాట్లాడుతూ, ఉదాహరణకు 15వ వచనాన్ని చెప్పాడు. 2వ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము అంటాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన పొరుగు వారికి మనము సహాయకులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన పొరుగు వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మన సాటి సహోదరుని ప్రేమింపవలసిన వారమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక మనకు ఇదే బోధిస్తూ ఉంటుంది. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం,
ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. చూడండి, ఇక్కడ ఆ యోహాను గారు ఎంతో స్పష్టంగా ప్రేమను గురించి మాట్లాడుతూ అదే అధ్యాయం 20వ వచనంలో ఇలా అంటాడు, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అంటే ఈ రెండు విడదీయరాని సంబంధం కలిగిన ఆజ్ఞలు. అంటే ఒకటి దేవుడిని ప్రేమించడం అనే దాంట్లోనే ఇంకొకటి ఇమిడి ఉంది, పొరుగు వారిని ప్రేమించాలి, సహోదరుని ప్రేమించాలి. కనుక దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమించాలి. అంటే దేవుని ప్రేమించటం అనే ఆజ్ఞలోనే ఇంకొకటి ఇమిడి ఉన్నది, అది సహోదరుని ప్రేమించాలని. నేను దేవుని ప్రేమిస్తాను, సహోదరునితో నాకు సంబంధం లేదు, నా మట్టుకు నేను భక్తిగా ఉంటాను, నా మట్టుకు నేను దేవుని ప్రేమిస్తాను, దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తాను అని అనుకుంటే మనం మోసపోయినట్లే. ఎందుకంటే ఈ రెండు విడదీయలేని ఆజ్ఞలు కాబట్టి ఒకటి చేయకపోతే రెండు చేయనట్లే. అలాగా దేవుడు వాటిని ఇమిడ్చినాడు. కనుక మనము ఈ రెండు చేసినప్పుడే ఒక ఆజ్ఞ నెరవేరుతుంది. కనుక దేవుని ప్రేమించుట అనే ఆజ్ఞలోనే సహోదరుని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞను మనం కలిగి ఉన్నాం. కనుక దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఆ రెండు చేసినప్పుడే మనము ఆజ్ఞను, దేవుని ప్రేమించుట అనే ఆజ్ఞను మనం నెరవేరుస్తాం. 21వ వచనంలో చెప్తున్నాడు ఇక్కడ, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన యందు పొంది ఉన్నాము. కనుక ఇక్కడ పాపం అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేకపోవటమే పాపం. చాలా మంది దేవుని విషయాల్లో చాలా ఆతృత, శ్రద్ధ కలిగి ఉంటారు, కానీ సాటి మనుషుల పట్ల ఏదీ చేయలేరు. ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉంటే, వ్యాధితో ఉంటే, బాధతో ఉంటే, తినడానికి తిండి లేకుండా ఉంటే అతనికి కనీస సహాయం చేయకుండా నేను గుడి మీద గంట కడతాను, ఆ గుడికి లేక చర్చ్ బిల్డింగ్ లైటింగ్ వేస్తాను, లేకపోతే ఈరోజు చర్చిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాను అనేది అవివేకం అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆకలితో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, కానీ ఆకలితో ఉన్న నీ సహోదరుడు నీ కళ్ళెదుటే ఉన్నాడు. అతని అవసరత నీకు తెలుసు, కానీ అతనికి నువ్వు భోజనం పెట్టకుండా నీ ఘనత కొరకో, నీ పేరు కొరకో ఈరోజు చర్చిలో అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేస్తాను అనేది అది పాపం. నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా, నువ్వు ఎంత ప్రయాసపడినా అదంతా వ్యర్థమే. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న పాపం ఇదే. పేరు ప్రఖ్యాతుల కోసం గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ కనీస అవసరతలు కూడా, అంటే చిన్న చిన్న అవసరతలు కూడా తీర్చలేని వారంగా మనం కనపడుతుంటాం మన సహోదరుల విషయంలో. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు యాకోబు పత్రికలో, ఎవరైనా సరే ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టకుండా, అలాగే వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇవ్వకుండా నువ్వు చలి కాచుకో అని చెప్తే ఇక్కడ అంటాడు, మీలో ఎవడైనాను, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు
మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో ఇది చెప్తున్నాడు. కనుక ప్రేమ అనేది పొరుగు వారి పట్ల కనపరచవలసిన కనీస బాధ్యత. ఇది మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనం ఆలోచించినప్పుడు ఈరోజు పాపం అంటే మనము పెద్ద పెద్ద హత్యలు, ఇక లేకపోతే దేశద్రోహ కార్యక్రమాలు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. పాపం అంటే ఏమిటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు పాపం అనగా ప్రేమ లేకపోవటం, పొరుగు వారిని ప్రేమించటం అనే దాన్ని మనం జరిగించినప్పుడు మనం పాపంలో ఉన్నాం అనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరొక పాయింట్ మనం ఆలోచించినట్లయితే పాపం అంటే అనుసరణ లేకపోవటం. అంటే దేవుని యొక్క సత్యాన్ని అంగీకరించి అనుసరించే మనస్సు లేకపోవటమే పాపం. అంటే దేవుని యొక్క నైతిక చట్టానికి లోబడకపోవటం, క్రియలలో, మనస్సులో లేదా మన స్థితిలో పాపమునకు సంబంధించిన ఆ యొక్క గ్రహింపు లేకపోవటం, అంటే అనుసరించకపోవటం, ఇదే పాపం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు కలిసి ఉంటాయి, చదువుకుందాం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. కనుక ఇక్కడ పాపం అంటే థియోలాజికల్ నిర్వచనం 3వది ఏంటంటే అనుసరణ లేకపోవటం. అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితం లేకపోవటం, క్రియలలో, మనస్సులో లేదా మన యొక్క స్థితిలో మనము దేవుని యొక్క వాక్యానుసారమైన అనుసరణ లేకపోవటం. దాన్ని ఇక్కడ అంటున్నాడు, ఆయన ఎలాగో నడుచుకొనినో తానును అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. బద్ధుడు అంటే అలా జరిగించవలసిన వాడుగా ఉన్నాడు. అలా జరిగించవలసిన వాడుగా ఉన్న ఆయన పట్ల మనము అలా కాకుండా కేవలం నోటి మాటలతో చెప్పుకుంటూ జీవితంలో క్రియలు లేకుండా దేవుని వాక్యానుసారమైన అనుసరణ లేకుండా అంటే అనుసరించే జీవితం, వెంబడించే జీవితం లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఇంకా పాపంలోనే ఉన్నారు. ఇది రక్షించబడిన వారిని సూచిస్తుంది. రక్షించబడి కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా రక్షించబడిన వారిలో ఉండే పాపాలు. అంటే దేవుని ప్రేమించలేకపోవటం, 2 దేవుని ప్రేమించే క్రమంలో మనుషులను ప్రేమించలేకపోవటం, అలాగే దేవుని వాక్యాన్ని అనుసరించకపోవటం, ఇవన్నీ కూడా రక్షించబడిన తర్వాత రక్షించబడ్డామనే ఆ యొక్క ఆలోచనలోనే వాక్య వ్యతిరేకమైన జీవిత విధానాలను కలిగి ఉండటం కనుక పాపం. కనుక ఈ యొక్క పాపం నుండి మనం విమోచించబడవలసిన వారమై ఉన్నాం. కనుక మనము పాపం నుండి విమోచించబడకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని యొక్క వాక్య సంబంధం కాకుండా దేవుని వాక్య వ్యతిరేకులముగా ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. కనుక పాపాన్ని గూర్చి ఇన్ని విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. కనుక మనము
ఈ విషయాలను ఇంతవరకు నేర్చుకున్న విషయాలను మనం జాగ్రత్తగా గ్రహించి జాగ్రత్తగా ఆలోచించి ఒకవేళ మనము అలాంటి స్థితిలో ఇంకా కొనసాగుతూ ఉంటే దయచేసి మనము బయటికి రావాలని, దేవుని వాక్యం తెలియజేసే సందేశాలను హృదయపూర్వకంగా విని లోబడాలని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలా మంది రక్షించబడిన క్రైస్తవులు పొరుగు వారిని ప్రేమించడానికి బదులు తీవ్రమైన ద్వేషంతో, తీవ్రమైన అసూయతో, మనస్సులో ద్వేషం, అసూయ, కక్ష ఇదంతా కూడా నిండిపోయి మరలా పాపులుగానే ఉన్నారు. ఆరాధిస్తున్నారు, పాపులుగానే ఉన్నారు. రక్షించబడ్డారు కానీ పాపులుగానే ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక వ్యక్తి తాను రక్షించబడిన స్థితిలో ఉన్నాను, నేను నిత్య జీవానికి వెళ్తాను అనే భ్రమలో బ్రతుకుతూ తనలో ఉన్న లోపాలను గుర్తించకపోవటం అత్యంత భయంకరమైన పరిస్థితి. రక్షించబడిన వారి జీవితంలో ఉండే పాపాలు ఇవి. విచిత్రం ఏమిటంటే పాపము లేనివాడే రక్షణ పొందినవాడు. కానీ రక్షించబడిన తరువాత కూడా ఒక క్రైస్తవుని యొక్క లేక విశ్వాస యొక్క జీవితంలో కొనసాగే పాపాలు ఇవి. ఇది మనల్ని ఒక భ్రమలో ఉంచెత్తి, అంటే నేను పర్వాలేదు, రక్షించబడ్డాను, ఆరాధనకు వెళ్తున్నాను, నేను దేవుళ్ళో ఉన్నాను అనే భ్రమలో ఉంటూ పాప సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ నాకేం పర్వాలేదు అనుకునే మోసపూరితమైన విధానాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. కనుక రక్షించబడిన వారుగా ఉన్నవారు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే, అంటే దేవుని ప్రేమించని స్థితి, సేమ్ టైం తన తోటి సహోదరుని ప్రేమించలేని స్థితి, పొరుగు వారిని ద్వేషించడం, అలాగే పొరుగు వారి పట్ల అసూయ కలిగి ఉండటం, పైకి మాత్రమే ప్రేమను నటిస్తూ పైకి తెచ్చిపెట్టుకున్న నవ్వుని అప్పటికప్పుడే కల్పించుకున్న ఆ మాటలని మాట్లాడుతూ చాలా మంది జీవిస్తూ ఉంటారు. పైకి మాత్రమే వందనాలు అంటూ ఉంటారు, కానీ లోపల మాత్రం తీవ్రమైన ద్వేషంతో ఉంటూ ఉంటారు. అది పాపం. కనుక దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం పాపం. అలాగే దేవుని వాక్యాన్ని బోధిస్తూ లేక వింటూ లేక చదువుతూ ఉన్నప్పటికీ అది మన జీవితాల్లో ఎంత మాత్రము అనుసరించని జీవితం ఉంది, అది పాపం. ఇంతటి భయంకరమైన పాపాలు ఇంకా రాజ్యమేలుతూ ఉన్నాయి. కనుక వాటి నుండి విడిపించబడాలని, అట్టే స్థితిలో నుండి ప్రతి ఒక్కరూ బయటికి రావాలని, మోసపూరితమైన స్థితి నుండి బయటికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణ రక్షణ అనుభవాన్ని పొందాలని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనములు సార్. ముగింపు ప్రార్థన మీరే చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో పాపము ఎంత ప్రమాదకరమైందో ఆ పాపాన్ని గుర్చిన విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. విన్న మేమందరము కూడా మాకు తెలియకుండానే పాపము యొక్క భ్రమలో, పాపము యొక్క కార్యాలలో ఇంకా కొనసాగుతూ ఉండే, దయతో అటువంటి భయానకమైన స్థితి నుండి మీరు ప్రతి ఒక్కరిని విడిపించండి. మీ కృపచేత రక్షించండి. మీ కృపా సహాయం అనుగ్రహించండి. దయగలిగిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే గ్రూపులో చేరిన వారు, ఇంకా రక్షణ పొందని వారు పాపులుగా ఉంటే, రక్షించబడి కూడా ఇలాంటి పాపాల్లో ఎవరైతే కొనసాగుతూ ఉన్నారో
వారికి గ్రహింపు అనుగ్రహించండి, మారు మనసు అనుభవాన్ని దయచేయండి. అలాగే మా తండ్రి, మరి ఈ యొక్క కార్యక్రమం అంతటిని నిర్వహిస్తూ ఉన్న మీ యొక్క దాసుని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మరి గ్రూపులో చేరి ఎందరైతే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. కాకంటే ముందుగా తండ్రి పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, అలాగే వాక్యాన్ని బోధించిన వారు, వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా తండ్రి మీ కృపలో బలపరచవలసిందిగా కోరుతున్నాం. అలాగే మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి ఈరోజు గ్రూపులో ఉన్న వారందరూ కూడా స్థిరంగా ఉండే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి మా సహోదరులు వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సహోదరులు వసంతరావు గారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, మరి హరిత కుమారి గారి భర్త గారి గురించి ప్రార్థిస్తున్నాము. అలాగే తండ్రి, ఇద్దరు చిన్న బిడ్డల ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంకా మాకు తెలియకుండా ఎందరైతే బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నారో వారందరినీ కూర్చి ప్రార్థిస్తున్నాము. మీ కృప ద్వారా తండ్రి వారిని దర్శించండి, జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ యొక్క కృపా సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి. అలాగే మా తండ్రి మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ను, అలాగే ఈ ఉదయకాలపు ప్రార్థనా కూడికను నిర్వహిస్తున్నాం మీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, వారి యొక్క ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా మీరు విడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.